వి5 న్యూస్ కి స్వాగతం. నా పేరు భారత్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హిందూ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు. సమైక్య ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించిన అరికెల శివరాం ప్రసాద్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. వానమామలై పీఠాధిపతి పర్యవేక్షణలో జరుపుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజలు. కోదండపురం శ్రీ గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దర్శనంలో ఉమ్మడి పిఏపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లపురెడ్డి గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం కోదండపురం గ్రామంలో ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆశీర్వచనం అనంతరం మల్లెపో రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించమని స్వామివారిని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి, దేవాలయ పాలక మండలి సభ్యులు పోలే మహేందర్, పోలే సైతులు, పోసిరెడ్డి సైదిరెడ్డి, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, కృష్ణారెడ్డి, గోలిగిరి, మారుపాక జగన్, బాస్పాక రవి, కమ్మపాటి నరసింహ, దామోదర్, అదేవిధంగా నరేందర్, కడారి వెంకటయ్య, ఇక రానిపోయిన శ్రీనయ్య, భాస్కర్ రెడ్డి, రామాయంపల్లి వెంకటయ్య, ఇక మధుసూదన్ నాయక్, రుద్రాక్ష వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం కంకనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో షరతులు తప్పకుండా పాటించాలని డిస్టి సాజిద్ అలీ పేర్కొన్నారు. ఇక మీరు ఎక్కడైతే ఫోటో దిగారో అక్కడే ఇంటి నిర్మాణం చేయాలని, బేస్మెంట్కు ₹1,00,000 మరియు ఇంటి బీమారుకు స్లాబ్కు ₹2,00,000 మరియు పెయింటింగ్కు ₹1,00,000 పెయింటింగ్ దశల వారీగా వస్తుందని ఆయన చెప్పారు. అయితే మరుగుదొడ్డి తప్పక నిర్మించాలని సూచించారు. ఏదైతే కప్పు మందం అయిందో ఆ కప్పు మందానికి డైరెక్ట్ మనం ₹1,00,000 మీ అకౌంట్లోకి వేసేస్తాం. డైరెక్ట్ ఇవ్వాల్సిన ప్రశ్న ఉండదు. డైరెక్ట్ ₹1,00,000 బేస్మెంట్ ₹1,00,000, మళ్ళీ కప్పు మందం అయి కప్పు వేసిన తర్వాత మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత కప్పుకు ₹2,00,000 ఇవ్వడం. ₹2,00,000 స్లాబ్, దీనికి 2, బేస్మెంట్ 1, కప్పు లెవెల్ 1, స్లాబ్కి 2, ₹4,00,000. పూర్తిగా మనం మరుగుదొడ్డి ఖచ్చితంగా కట్టాలి. ఇంటికి మరుగుదొడ్డి 100% కట్టాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. ఆ మరుగుదొడ్డి ప్లస్ ప్లాస్టింగ్ పెయింటింగ్ చేసి ఆ ఫోటో మళ్ళీ ఆయన క్యాప్చర్ చేసిన తర్వాత మిగతా ₹1,00,000 మొత్తం ఫైనల్ బిల్ ఇచ్చేస్తాం. మీరు మరుగుదొడ్డి కట్టుకున్నా మన ఇవ్వమంటే 80% అది ఇవ్వడానికి ఖచ్చితంగా మరుగుదొడ్డి అయితే ఇల్లు ప్లస్ మరుగుదొడ్డి 2 ఉండాలి. ఈ 5,00,000 అది కూడా ఇంకా రాలేదు. అది మనకు చెప్తారు. మనకు ఒక సర్కులర్ వస్తుంది. ఆ సర్కులర్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చేస్తాం. చెప్పారు మనకు ఆ సర్కులర్ వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఉంటుంది. మనం వచ్చి చెప్తే బాగుంటుంది. 5 లక్షలు ఖచ్చితంగా కట్టాలి. మొత్తం సబ్సిడీ
పూర్తి సబ్సిడీ. ఫస్ట్ స్టెప్ నుంచే కట్టుకోవాలి. ఇంకోటి మనకి ఇది వేసిన తర్వాత సార్ దీనికి పాత కూడా కాల్చి కట్టాలి. మొత్తం 4 గోడలు కొత్తగా ఉండాలి. కింద నుంచి కొత్తగానే కట్టాలి. పాత గోడ మీద నానించి కట్టాలి. లేకపోతే ఉంది సార్ లేకపోతే కప్ప తీసి కప్పేస్తాను. ఇది స్కీమ్ యొక్క ఉద్దేశం. ఇది అవగాహన కల్పించగానే, ఎందుకంటే ప్రతి గ్రామం మేము ప్రతి మండలం పోతున్నాం చెప్తున్నాము. ఇప్పుడుగా వీళ్ళకి ఎందుకంటే ఎక్కువ దూరం వచ్చినాము. ఇప్పుడుగా సార్ కొద్దిగా ఆలస్యమైంది, సారీ. ఈ స్కీమ్ యొక్క వివరాలు మొత్తం చెప్దామని ఆలోచన జనాలు కూడా తెలియాలి కదా. ఎందుకంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే తెలియకుండా ఉంటారే మాకు ఏం చెప్పాలి సార్ అంటారు. ఇది కూడా ఏం చేస్తారంటే ఇది కూడా గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డులో ఇది అతికిస్తారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ మాదిరి అయితే మనం ఊళ్ళో 45 ఇళ్ళు కూడా కట్టలేదు. బేస్మెంట్ తీసుకుంటారు, బేస్మెంట్ కొత్తగా స్లాబ్ వేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ స్లాబ్ వేస్తున్నారు కాబట్టి అవి మొన్న రీసెంట్ నెల కింద చేసినా కూడా చెల్లైనప్పుడు దీంట్లో ఉండదు. 45 ఇళ్ళు పడతారు, 150, 100. సీఎం గారు 500 ఇల్లు ఇచ్చినా గవర్నమెంట్ లాస్ట్ ఇప్పుడు ఇల్లు పోతాయి, వాళ్ళ వాళ్ళు పోతాయి. కానీ కొత్త మళ్ళీ స్టార్టింగ్ ముగ్గురు నుంచి వాళ్ళు కనుక్కోవాలంటే ఇది అవుతుంది సార్. అదే ఎందుకంటే సరే మీరు రూల్స్ మీరు ఇల్లు కట్టున్నారంటే మనం చెప్పలేదు కదా సార్. ఏంటంటే దీని రూల్స్ ఇట్లుంది, ఈ మాదిరి వెళ్తేనే మనం అన్ని రైట్స్ వ్యతిరేకంగా సార్ నిజం. అది ఏం చేయాలంటే ఇది ఏం సార్ కూడా ఏం చేయలేరు. పై నుంచి ఆర్డర్ వచ్చినాయి కాబట్టి పై నుంచి ఇప్పుడు కాదు, మీరు పై నుంచి ఏమైనా ఉంటే పై నుంచి ఏమైనా అయితే ఏముందంటే గవర్నమెంట్ రూల్స్ ఇది ఉంది కాబట్టి గవర్నమెంటే మారాలి. మళ్ళీ అంటే గవర్నమెంట్ మారాలి అలా కాదు, రూల్స్ లో మారాలి. ఖచ్చితంగా కింది నుంచే కట్టాలి. ఇప్పుడైతే ఇంకోటి ఉంది, 2 ప్లాన్స్ ఉన్నాయి. 8 గజాలు 5 గజాలు ఒకటి ఉంది. కొందరికి పొడుగు ఉందంటే ఇట్లా రెక్టాంగల్లో కట్టుకోవచ్చు, స్లాబ్లో కట్టుకోవచ్చు. ఇంకోటి స్లాబ్ పిల్లర్ మీద కట్టాలని ఏం లేదు, బేస్మెంట్ మీద బీమ్ వేసుకొని గోడ మీద స్లాబ్ వేసుకోవచ్చు. తక్కువ ఖర్చు సొమత లేదు ఉంటారు. ఆయన పిల్లర్ మీద స్టేగేజ్ వేసి దాని మీద మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అవసరం లేదు నాకు ఒక స్లాబ్ సరిపోతుంది, ఒక స్లాబ్ సరిపోతుంది అంటే ఆయన గోడ మీద స్లాబ్ వేసుకోవాలి. మళ్ళీ మీరు రిటర్న్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి. ఈ లెక్క మేము చెప్పిన అట్లా జరగకొచ్చింది సార్. అక్కడ కావాలంటే 4 రోజులు పడతారు, మనం 100 ఇచ్చి ఫెయిల్ ఉన్నాము. అక్కడ అదే కట్టుకోవాలి. మా దగ్గర సపోజ్ సార్ నాకు 4 గజాలు 9 గజాలు అనుకుందాం, నాకు బండలతో ఉంది సార్, వేరే ఓపెన్ ల్యాండ్ లేదు, ఎగ్జాంపుల్ అన్నాను సార్, లేదు కాబట్టి ఆ బండలు తీసేసి కొన్ని 4 ఖర్చులు వేసేసి దాన్ని మాడిఫై చేసి దానికి అంటే మీ దగ్గర లేదు, అది అంటే మీ దగ్గర లేదు, ఆ మాదిరి చేసుకుంటే కొంత రైతులకు బెనిఫిట్ కావచ్చు. ఒకటి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ అన్ని అట్లనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తారు సార్ అంటే ఈ 5 లక్షలు రావాలంటే మీరు రాస్తారంటే ఇప్పుడు మామూలుగా ఏదో వంట రూమ్ లేక చాకులమర్రి గ్రామంలోని చెన్నకేశవ ఆలయంలో బుధవారం శ్రీ అభినవ శంకరానంద స్వామి ఎస్ఎస్ఎఫ్ సభ్యులు అదేవిధంగా హిందూ సంఘం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, హిందూ సంఘం నాయకులు జయదేవ్ రెడ్డి, ఇక సల్లా నాగరాజు, శివశంకరు, వీరంరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మహేందరాచారి, గుత్తి నరసింహులు, రవీంద్రారెడ్డి, దస్తగిరి, రాఘవ, రవిశంకర్ రెడ్డి, పుల్లయ్య, శివ స్వాములు, నరసింహ స్వాములు తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ గురించి అక్కడ సతారా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి జయేంద్ర సరస్వతి గారు కాబట్టి ఏవైతే మన హిందూ ధర్మాన్ని పరిరక్షణకు తన జీవితాన్నే కాకుండా తన కొడుకు జీవితాన్ని కూడా అంకితం చేసినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు.
ఇందాక చెప్పినట్టు 27 ఏళ్ల పాటు ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇళ్ల మీదనే దృష్టి పెట్టి మన ధర్మాన్ని, సాంప్రదాయాలను, ధర్మ పరిరక్షణకు పాటుపడినాడు. ఆయన చనిపోయిన తర్వాత వారసత్వం కోసం పోరాడిన వాళ్ళు అప్పటికి ఆయన కొడుకు సంభాజీ 25 ఏళ్ల వాడు. అయితే ఆ సందర్భంలో మిగతా వాళ్ళందరూ రాజకీయ పరంగా ఎవరైతే బలవంతుడు ఉంటాడో వాడు ఆక్రమించుకుంటాడు. కానీ ఆ సైన్యాలు కానీ ఆ సైన్యాధిపతులు కానీ ఆయనకు ఉన్నటువంటి అనుయాయులు, మంత్రివర్గము ఎవరు కూడా ఏకపక్షంగా వ్యవహరించి ఆయన సవతి కొడుకు 10 ఏళ్ల పిల్లవాడు ఆయన్ను రాజును చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మ చిన్నమ్మ ప్రయత్నం చేస్తే లేదు 25 ఏళ్ళ అబ్బాయి పెద్దవాడు ఉన్నాడు, ఈయనకే చేయాలని చెప్పేసి పట్టాభిషేకం చేసినాడు. ఈరోజు వీలైతే మనం మన సినిమా హాల్లో చావా అని, మరాఠాలో చావా అంటే పులిబిడ్డ అని, చావా అని సినిమా ప్రభుత్వం రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా చాలా అలజడి సృష్టిస్తూ రోజు 30 కోట్లు 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. ఫస్ట్ 19 కోట్లు 20 కోట్లు ఉండేది, ఇది 5వ రోజుకి 49 కోట్లు చేరింది అది వసూలు. కాబట్టి వీలైతే మనం కూడా మా సినిమా థియేటర్లలో అడిగి తెప్పించుకొని 1 రోజు లేదా 2 రోజులు ప్రదర్శన చేసి హిందువులు అందరం ఆ సంభాజీ యొక్క శౌర్య ప్రతాపాలను, ఆయన దేశానికి తన దేహాన్ని ఎట్లా అర్పించినాడో, 40 రోజుల పాటు ఔరంగజేబు హింసించిన నువ్వు మతం మారు, నీకు సగం దేశం రాసిస్తాను, నీకు భారతదేశంలో సగం నీకు అధీనం చేస్తాను, ఈ తరం చేస్తానన్నా కూడా ఆయన మతం మారకుండా రోజుకు ఒక్కొక్క కండ చర్మం తన భాగంలో, తన శరీర భాగంలో రోజు ఒక పార్ట్ కోసి, అది నేను సినిమాకి చూడలేదు, ఇంత ఉండడం కానీ ఉప్పు కారం కలిపిన పదార్థాన్ని కలిపి ఆయన 40 రోజుల పాటు హింసించి చంపినటువంటి దుర్మార్గుడు ఔరంగజేబు. అటువంటి పులిబిడ్డను అన్నటువంటి శివాజీ మహారాజ్ జన్మదినం ఈరోజు. ఆయన్ను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మనమందరం కూడా ఆయన చూసినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ భారత అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరికెల శివరామప్రసాద్ రాజ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువురు విచ్చేసి కరపత్రాలను అందజేసిన క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తామని పూర్వ విద్యార్థిని నాయకుడు న్యాయవాదిగా సమానత్వం అనే ఎజెండాతో మీకోసం మీలో ఒకటిగా పనిచేయటకు నేను సిద్ధంగా ఉన్నానని, మీ ఆశీర్వచనాలు నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీగా అఖండ మెజారిటీతో గెలిపించాలని, నాకు కేటాయించిన 5 సీరియల్ నెంబర్లలో 1వ అంకె మీద ఓటు వేసి గెలనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా పేరు అరికెల శివరామప్రసాద్ రాజా. నేను విజయవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నేను ఈ నెల 27వ తారీఖు నాడు జరుగు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. మీ అఖండమైనటువంటి ఓటును నా సీరియల్ నెంబర్ 5 నందు 1 అనే అంకె వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి ప్రధాన కారణం, నేను గతంలో ఆంధ్ర యూనివర్సిటీ నందు విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై నేను ఒక వాణిని వినిపించి విద్యార్థి సమస్యలను సాల్వ్ చేసి విద్యార్థులందరికీ మంచి చేసిన వ్యక్తిగా, ఒక విద్యార్థి నాయకుడిగా మంచి గుర్తింపు పొందాను. నేను 2004వ సంవత్సరం నా లా కంప్లీట్ చేసిన తర్వాత గత 20 సంవత్సరాలుగా విజయవాడ బార్ అసోసియేషన్ నందు ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా నూజివీడు, తిరువూరు, కృష్ణా జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది పేదలకు సహాయం చేస్తున్నాను. అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి విజయవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను 670 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. నా విజయానికి కారణం నీతి, నిజాయితీ, నిబద్ధత అనేటువంటి ఆదర్శమైనటువంటి సిద్ధాంతంతో నేను ప్రయాణించాను. నా గెలుపులో కులం చూడలేదు, మతం చూడలేదు నా న్యాయవాద మిత్రులు. నన్ను అందరూ కూడా నాకు సహకరించి నాకు గొప్ప విజయాన్ని అందించారు. తర్వాత నేను నా యొక్క ప్రాక్టీస్లో నేను న్యాయవాద మిత్రుల కోసం ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి సమస్యను సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాను. మరి గత సంవత్సరంలో కూడా ఎన్నో సమస్యలు మనం చవిచూడడం జరిగింది. ఈ సంవత్సరం చూస్తే మరి న్యాయవాదులపై జరిగినటువంటి దాడుల్లో కూడా మేము ప్రధానంగా నిలబడి మరి కృష్ణా జిల్లా ఫెడరేషను మరియు గుంటూరు జిల్లా ఫెడరేషను అధ్యక్షులు వాళ్ళందరూ కూడా కలిసి ఒక కామన్ ఎజెండాతో సమస్య సాల్వ్ చేయడం జరిగింది. గతంలో నేను గుంటూరు పట్టణంలో
గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకున్న రోజుల్లో 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేటువంటి, ఎందుకంటే ఆ రోజుల్లో జాబ్ రిక్రూట్మెంట్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారేది. ఒక జాబ్ రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగేది, దాన్ని మరి పోస్ట్ పోన్ చేయడం. ఆ రోజుల్లో మేము గుంటూరు పట్టణంలో ఒకే రూమ్లో 6-7 కాడ ఉంది, చాలా ఇబ్బందులు పడుతూ చాలా బాధలు ఫేస్ చేశాం. నేను ఆ రోజున అనుకున్నా ప్రజలకు సేవ చేయాలని తలంపు ఆ రోజున నాకు కలిగింది. అప్పటి నుంచి నేను నీతి నిజాయితీగా సేవ చేస్తూ సమాజంలో ఉన్నాను. మిత్రులారా, ఆలోచించండి, రేపు జరగబోయే ఎన్నికలు రాజకీయాలు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో మేధావి వర్గమైనటువంటి చదువుకున్న వర్గమైనటువంటి మీరు ఆలోచించి ఒక మంచి నాయకుడిని, చదువుకున్న వ్యక్తిని, మీ సమస్యలకు అవగాహన వ్యక్తిని ఎన్నుకుంటే రేపు శాసన మండలిలో ఏ సమస్యనైనా సరే మాట్లాడి చర్చించి కామన్ ఎజెండాతో మీ అందరి సహకారంతో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఎప్పుడు ఏ సమస్యపై కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఉద్యోగుల విషయంలో, మరి ఏరియాస్ విషయంలో ప్రధానంగా ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇది ప్యూర్లీ రాజకీయాలకు అధికరించినటువంటి ఎన్నికలు. మిత్రులారా, ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా నాకు అమూల్యమైనటువంటి ఓటును వేసి రేపు జరగబోయే ఎన్నికల్లో నాకు అఖండ మెజార్టీ కలగజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నా న్యాయవాద మిత్రులతో పాటు నా తండ్రి గారు టీచర్ గారు, అందువల్ల టీచర్ కమ్యూనిటీ నుంచి కూడా నాకు పూర్తి మద్దతు ఉంది. అదేవిధంగా మరి నిరుద్యోగ యువత ఈరోజు నిరుద్యోగులకి అగమ్యగోచరంగా ఉన్నారు. మరి అటువంటి వారి కోసం ఒక చక్కని ఎజెండాతో ముందుకు వచ్చాను. మరి వాళ్ళకి 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. అదే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ మరి వారి యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తున్నారు. ఆ దానిపై మనం ప్రధానంగా వాయిస్ వినిపించాలి. మరి వాళ్ళ జీతాలు ఒక కనీస వేతనం లేదు ఈ రోజుకి. మరి 10 గంటల్లో ఒక కనీసమైన 10 గంటలు లేవు. మరి అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపై మనందరం కూడా ఒక చర్చా వేదిక పెట్టాలి. నేను డెఫినెట్గా ఈ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అదేవిధంగా ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మండలాల వారిగా కలుస్తాను. మీ సమస్యను నా సమస్యగా భావిస్తాను. మీ వాణిని నా వాణిగా శాసన మండలిలో వినిపిస్తాను. నాకు ఒక అవకాశాన్ని కల్పించండి. మంచి నాయకుడిని ప్రమోట్ చేయండి. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు 2వ రోజు ఉదయం యాగశాల ప్రవేశం జరిగింది. ఇక తదుపరి అగ్నిమతనం, అగ్ని ప్రజ్వలన కార్యక్రమాలు జరిగాయి. యాగశాలలో మూర్తికుమ్మ మండలం అగ్ని స్థాపనాది పంచరాత్ర అగమోక్త పూజ కార్యక్రమాలు ప్రారంభమై ఇక దివ్యదేశ బహుమానం సమర్పణలో భాగంగా మొదటి రోజు నేడు మొట్టమొదటి దివ్యదేశం తమిళనాడులోని శ్రీ రంగ దివ్య దేశం నుండి ఆలయ ప్రథమ ఆచార్య పురుషులు శ్రీ పరసర లక్ష్మీ నరసింహ భట్టరు స్వామివారు, శ్రీ రంగనాథ స్వామివారి శేషవస్త్రం, అదేవిధంగా మాల అభయహస్తం తీసుకుని వచ్చి స్వర్ణగిరి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు దంపతులు, మానేపల్లి మురళీకృష్ణ దంపతులు అందజేశారు. ఇక పై కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజాచార్య స్వామివారు వేంచేసి తమ మంగళ సననములు అందించారు. ఇక అదేవిధంగా సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించటకు ఆలయ ధర్మకర్తలు శ్రీ మానేపల్లి రామారావు గారు, అదేవిధంగా మానేపల్లి మురళీకృష్ణ గారు చేతుల మీదుగా శ్రీ 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 తండ్రి అహోబిల రామానుజాచార్య స్వామి వారి సమక్షంలో గరుడ పట్టణము శాశ్వతంగా ధ్వజస్తంభం వద్ద ఎగురవేశారు. అనంతరం సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందించారు. ఇక అనంతరం శ్రీ స్వామివారిని సూర్యప్రభ వాహనంలో కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగించారు. నా పేరు పరాశర లక్ష్మీ నరసింహ భట్టర్. పరాశర భట్ట శ్రీరంగేశ పురోహిత, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత, శ్రీవత్సాంగమాన్ శేషే మహిస్తు గుయ్యసే అని చెప్పి ఆ కైంకర్యం చేస్తున్నటువంటి రామానుజ వారు ఏర్పాటు చేసిన పీఠం అది. ఆ పీఠంలో 30వ తరం నాది. స్వర్ణగిరి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భాగ్యం కలిగింది. శ్రీరంగం నుంచి శ్రీరంగంలో వేయించేసినటువంటి శ్రీ రంగనాయక సమేత రంగనాథ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో వారి యొక్క శేషమాల, శేషవస్త్రం, అభయహస్తం సమర్పించడం జరిగినది. ఇక్కడ వచ్చి ఇవాళ రావడం జరిగింది. ఆ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం చేత వారికి తిరువడిలో శ్రీ రంగనాథ యొక్క మా శేషమాల, అభయహస్తం, తర్వాత శేషవస్త్రం కూడా పే చేయడం జరిగినది. తెలంగాణలో స్వర్ణగిరి అని మనందరం దర్శిస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం మీద విరక్తి కలిగి తిరుమల వేంచేసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి స్వామి ఈ ప్రాంత వాసులందరినీ కూడా అనుగ్రహించడానికి ఒక విరాట్ రూపంతో స్వామి ఇక్కడ
భక్తులకి కొంగు బంగారమై యాదాద్రి సమీపంలో మరో యాదాద్రి క్షేత్రంగా యాదాద్రి శ్రీనివాసుడుగా మల్లేపల్లి వారి చొరవతో స్వామి కొండ మీదకి చేరాడు. తిరుమల కొండ మీద ఎంతోమంది మహర్షులు ప్రార్థిస్తే స్వామి వేంచేశాడు. అలా ఇక్కడికి వేంచేసిన స్వామి అవతరించి ఇప్పటికి సంవత్సరం అవుతుందన్నమాట. అంటే ఈ వెంకటేశ్వర స్వామి సంవత్సరం బాలుడు. ఆయన వార్షికోత్సవ కార్యక్రమాల్ని వైభవంగా జరుపుతున్నారు ఇక్కడ ఉండేటువంటి యజమానులు, భక్త వరేణ్యులు. ఈరోజే స్వామికి ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఏదైనా ఇంట్లో పండుగ జరిగితే బంధువులందరినీ పిలుస్తారు. దేవుడి పండుగ జరిగితే ఈ లోకవాసులు పైలోకవాసులు అందరూ రావాలి కదా. అందుకోసం గరుత్మంతుడు స్వామి ఆజ్ఞతో ధ్వజాన్ని అధిరోహించాడు. ఈ స్తంభాన్ని వేద స్తంభం అంటారు. ఆ స్వామి ఇక్కడ అధిరోహించి దేవతలందరినీ ఆహ్వానిస్తున్నాడు. సుర నర ఖగ భోగి గంధర్వ దైత్యై అంటాం కదా. దైత్యులైన, పిశాచాలైన, రాక్షసులైన ఎవరు తరించాలనుకుంటే వారందరూ రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు శ్రీనివాస స్వామి తరపున శ్రీ గరుడాళ్వారు. ఆయన బయలుదేరే సందర్భంలో ఆయనకి పాయసాన్నాన్ని నివేదన చేస్తారు. ఆ అన్నం ఏ స్త్రీ కనుక ప్రసాదంగా స్వీకరిస్తుందో యా స్త్రీ పిండం సమస్నాతి సా స్త్రీ పుత్రవతీ భవేతని శాస్త్రం చెప్తోంది. ఆగమ గ్రంథాలు తెలియజేస్తుంది. సంతానం లేని స్త్రీలు కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అమితమైన తేజస్సు కలిగినటువంటి, బలం కలిగినటువంటి సంతానం కలుగుతుంది అంటారు. అలాగే రోగగ్రస్తులు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ రోగాలన్నీ తొలగిపోతాయంటారు. అలాంటి వైనతేయుని యొక్క అనుగ్రహాన్ని సంతానం లేని వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి పంచకుండాత్మకంగా హోమ కార్యక్రమాలు జరగడమే కాకుండా విశేషించి ఈరోజు వైనతేయ ఇష్టం జరుగుతుంది. చాలామందికి వివాహాలైన సంతానం కలగకపోవడం, ఒకవేళ సంతానం కలిగిన దంపతులు కావచ్చు, ఇళ్లలో ఉన్నవారు కావచ్చు, అనేక రకాలుగా రోగగ్రస్తులు అవ్వడం, ఇవన్నిటినీ తొలగింపజేసే అద్భుతమైన ఇష్టి వైనతేయ ఇష్టి అంటారు. ఆ ఇష్టి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి 28వ తారీఖు దాకా స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంబరాన్ని అంత వైభవంగా సాగడానికి రంగం సిద్ధమైంది. పరమహంస పరివ్రాజకులు అపర రామానుజులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి పరిపూర్ణ మంగళాశాసనాలతో, అలాగే వారు కూడా ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా 2 రోజులు పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో అన్వయించి శ్రీనివాసుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆహ్వానం పలుకుతున్నాం. భక్తులకు కొంగు బంగారమయ్యే ఈ స్వర్ణగిరి వాసుని సేవించి తరిస్తారని ఆహ్వానం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా నేడు 20/2/2025 శ్రీమత్ పరమహంస పరివాచకాచార్యులు శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ స్వామి వారు ప్రవేశించారు. ఇక వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. జిఆర్ స్వామి వారి చేతుల మీదుగా గరుడు ప్రసాదం అందజేశారు. ఇక అనంతరం భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో లోకోత్తరమైనటువంటి మహావైభవాలతో తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా చరిత్ర చర్వణంగా గర్వించదగిన విధంగా స్వామివారి దివ్య సన్నిధానంలో స్వర్ణమయ గోపురానికి కుంభాభిషేకానికి శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము, భగవద్ రామానుజ సాంప్రదాయ ప్రకారము, శ్రీమద్ వానమామలై పీఠాధీశ్వరుల యొక్క తిరుమంగళాశాస్త్రపూర్వకంగా వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మా ప్రధాన అర్చకత్వంలో శుభశ్రీకారం జరిగాయి. 2వ రోజు ఈరోజు ప్రభాతంలో నిత్య పూజలు కాగానే స్వామివారు యజ్ఞమూర్తి పురపాటు సేవగా యాగశాలకు వేయించేశారు. చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర మూర్తిమంత్ర పారాయణాలు, 108 ఋత్విక్కులు,
మహావైభవంగా వారి వారి పారాయణాలను నిర్వహించుతూ ఉన్నారు. మూలమంత్ర, మూర్తిమంత్ర, స్వాహాకార, సుధాకరమైనటువంటి మంత్ర ప్రయుక్తంగా హవనాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా స్వామివారి యొక్క సుదర్శన నారసింహ దివ్య విమాన గోపురానికి కళాకర్షణ చేసిన తర్వాత ప్రాయశ్చిత్తంగాను మరలా 1000 సంవత్సరాల చరిత్ర పునరుజ్జీవింపజేయడం కోసమై ఆ గోపురానికి చేయవలసినటువంటి పంచకలశ అభిషేకము, ఆ తర్వాత మృత్తికాధవసము, ఆ తర్వాత మానోన్మాన పరీక్ష, ఇవన్నీ అయిన తర్వాత ఛాయాదివాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు విశేషంగా చేయడం జరుగుతుంది. ఈ ఛాయాదివాసం అయిన తర్వాత సుమారుగా 60 పుణ్య నదముల పవిత్రమైనటువంటి జలములతో దానికి శాంతికై అభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారు మరలా సాయంకాలం యథాప్రకారము హోమ వైదుష్యం జరుగుతుంది. నివేదన చాత్మర అయిన తర్వాత రాత్రికి పెరుమాళ్ళు కోయిల్లోకి వేయించేస్తారు. ఇలాగా అనేక వైభవాలన్నీ కూడా ఈ మహాయజ్ఞంలో సంతరించుకొని వైభవంగా నిర్వహించుకుంటున్నాడు స్వామివారు. చరిత్ర చర్వణం ఇలాంటి కార్యక్రమాలు వైభవంగా జరగడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు గొప్ప ఔదార్యంతో ఈ కార్యక్రమానికి సంకల్పించి 23వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలకు ఈ స్వర్ణమయ గోపురాన్ని అంకితం చేస్తారు. దీనికి తగిన ఏర్పాట్లన్నీ కూడా మా కార్యనిర్వహణాధికారి గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు అయినటువంటి శ్రీమాన్ శ్రీధర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి శైలజ రామయ్య గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి గారు, ముఖ్యమంత్రి వారు, ఇలా ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు, దాతలు, ఉదారులు, భక్తులు అందరూ కలిసి సమీకృతంగా ఈ మహావైభవానికి నిండుదనాన్ని ఆపాదింపచేస్తున్నారు. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, తరలిరండి. డాక్టర్ నల్లదేహ లక్ష్మణసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని RG2లోని OCP 3లో గత 3 రోజులుగా ఓబీ కాంట్రాక్టు తమ వేతనాల పెరుగుదల కోసం 3 రోజులుగా కార్మికులందరూ కలిసికట్టుగా స్వచ్ఛందంగా బంద్ చేసి సమ్మెకు దిగడం జరిగింది. ఇక రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఈ విషయం తెలుసుకొని కాంట్రాక్టర్కు తన యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను పిలుచుకొని మా కాంట్రాక్టు కార్మికులకు వారి యొక్క వేతనాలు పెంచాలని డిమాండ్ చేయగా కాంట్రాక్టరు వారి ఒప్పందం ప్రకారం నెలకి 2800 ఇస్తారని ఒప్పుకోవడం, ఇలా చేయడంతో కాంట్రాక్ట్ కార్మికుల సమరం ఎంతో అమరంగా మారిపోయిందని దీనిని కాంట్రాక్టు కార్మికులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా శ్రీధరబాబు గారు ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ అన్న గారి ఆధ్వర్యంలో ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు ఏరన్న కేసీఆర్ మెడల్ వంచి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మక్కర్ సింగ్ అన్న ఆధ్వర్యంలో 2800 రూపాయలు పెంచిన ఘనత చరిత్రలోనే ఎప్పుడు లేదు. 99% అది త్వరలోనే జీవో ప్రకారం జీవో కూడా నేను అసెంబ్లీలో మీ గురించి ఫైటింగ్ చేసి అవసరమైతే శ్రీధరబాబు గారి దయ వలన ఆయన రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే గారితో మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో బట్టి గారితో మాట్లాడి ఒప్పించి అతి త్వరలో కూడా పట్టుకొచ్చి రోజుకు 200 చొప్పున నెలకు 6000 రూపాయలు పెంచేటట్టుగా నేను చూస్తానని మాకు గర్వంగా చెప్పినాడు. ఆయనకు ఎల్లవేళ నమస్కారం చేసి మక్కన్ సింగ్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బులెటిన్ ముగించడంతో మరొకసారి హెడ్లైన్ చూద్దాం. హిందూ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు. సమైక్య ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించిన అరికెల శివరాం ప్రసాద్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 2వ రోజు కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. వానమామలై పీఠాధిపతి పర్యవేక్షణలో జరుపుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.